మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు ప్రజాకూటమి అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. నియోజకవర్గంలోని గ్రామాల్లో లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలందంటున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రజాకూటమి అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాన తిరుగుతూ ప్రజాకూటమికి పట్టం కట్టాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ప్రజలు గెలిపిస్తే ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు, గ్రామాన్ని తిరుగుతున్నారు. ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? ఎవరిని అడిగినా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్ద అమ్మ దాకా కూడా సంతోషంగా ఉన్నాము ఈ టీఆర్ఎస్ వచ్చినాక అనే వ్యక్తి మాత్రం కనబడట్లేదు. సో ఇప్పుడు ఎస్సీలు బాధపడుతున్నారు, బీసీలు బాధపడుతున్నారు, మహిళలు బాధపడుతున్నారు. ఎవరు చూసినా మేము ఇప్పుడు అమ్మ హస్తం ఉండే రేషన్ దుకాణంలో 9 వస్తువులు వస్తున్నాయి కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడు అవి బంద్ అయినాయి. మా పొట్ట మీద కొట్టిండు ఈయన. తర్వాత అభయహస్తం ఉండే, అది కూడా బంద్ పెట్టి మా నోటి మీద కొట్టిండు. ఉద్యోగాలు ఇయ్యక మమ్మల్ని మోసం చేసిండు. ముఖ్యమంత్రి ఇస్తా అని మమ్మల్ని మోసం చేసిండని ఎస్సీలు, 12% రిజర్వేషన్ ఇస్తానడని తిక్కల ఎస్టీలు ఉన్నారు, 12% ఇస్తానడు ఇయ్యలేదని ముస్లింలు తిక్కలు ఉన్నారు. వ్యవసాయదారులకు మద్దతు ధర ఇవ్వకుండా ఏదో 4000 ఇస్తే వీళ్ళందరూ వేస్తారనుకున్నాడు. కానీ ఇది కాదురా మాకు బిచ్చము, మాకు మద్దతు ధర కావాలి, తర్వాత మాకు మమ్మల్ని ఆదుకున్నటోడు కావాలా. నువ్వు 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తే అసలు అది వడ్డీకే పోయినాయి, నువ్వు మోసం చేసినావని వ్యవసాయదారులు కూడా కొంటున్నారు. వ్యవసాయ కూలీలు అయితే మరీ ఘోరంగా ఉన్నారు. ఎందుకంటే 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తే, వ్యవసాయం పనులు వస్తే మాకు కూలీ నాలి దొరుకుతుంది అనుకున్నారు. ఈయన 4.5 సంవత్సరాలు ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా 1,00,000 ఎకరాలు ఇచ్చిన కాన్స్టిట్యున్సీ పేరే లేదు. దమ్ముంటే చెప్పమనండి. లక్ష్మారెడ్డి గారు, అంటే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన పార్టీల అభ్యర్థులున్నారు. ప్రజాకూటమి అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి ఈ నియోజకవర్గ ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? ముఖ్యంగా చదువు ఉండాలి, సంస్కారం ఉండాలని మొట్టమొదటిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చేత కాకపోతే, పని చేయలేకపోతే కూడా కనీసం పిలిపించి మంచిగా మాట్లాడి ఎట్లయితుంది, ఏం చేద్దామని ఎప్పుడైనా చర్చ జరిపితే ఉపయోగం. చదువుకున్నోడు అయి ఉండాలి, సంస్కారవంతుడు అయి ఉండాలి, మంచి గుణం ఉండాలి, చేయాలనే కోరిక ఉండాలి, సేవ చేయాలనే కోరిక ఉండాలి అనేది జనం కోరుకుంటున్నారు. అందులో ఆ లక్షణాలు నా దగ్గర ఉన్నాయని భావిస్తున్నారు. ఎందుకంటే నేను నా సొంత డబ్బులతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి చంద్రకి మినరల్ వాటర్లు ఇచ్చాను. నీళ్ళ సమస్య ఉందంటే నేను మొత్తం గోదావరి అండి కృష్ణా నీళ్లు మా కాన్స్టిట్యున్సీ నుంచి పోయేటట్టుగా చేశాను. కరెంటు సమస్య ఉందంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కాదు, దానికంటే పెద్ద ట్రాన్స్ఫార్మర్ 33/11, 132 kVA, 400 kVA ఇన్ని పెట్టి అసలు పర్మనెంట్గా ఈ కరెంటు సమస్య రాకుండా చేసేయడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందంటే బస్సు డిపోలు తీసుకొచ్చాను. మెట్రో రైలు నేను గట్కేసర్ అండ్ మేడ్చల్ వరకు మెట్రో రైలు ఎక్స్టెండ్ చేయించాను. సో నేను 3 ముఖ్యమంత్రులు మారి అప్పుడు ఉద్యమాలు ఉన్నా కూడా నేను అన్ని చేయగలిగాను. వీళ్ళకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. చదువుకున్నోడినా, సంస్కారం ఉన్నాడు, ఆలోచన ఉన్నాడు, చేయాలనే కోరిక ఉన్నాడు, సేవ చేయాలనే గుణం ఉన్నాడు. కనుక ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది అనేది ప్రతి దగ్గర అనుకుంటున్నారు. ఇది నన్ను తప్పక గెలిపిస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆయన చెప్పిన అన్ని ఇప్పుడు పథకాలు అన్నిటినీ పక్కకు పెట్టాడు. మేమిప్పుడు పెన్షన్దారులకి అమ్మకు తండ్రికి ఇస్తే తల్లికి ఇవ్వకుండా, తల్లికి ఇస్తే తండ్రికి ఇవ్వకుండా, సో ఇప్పుడు ఇద్దరికి ఇవ్వాలని, తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళు దాటితే వాళ్ళకి ఇంకెక్కువ అవసరం కనుక 3,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని, వ్యవసాయదారులకు సింగిల్ టైంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే వాళ్ళు బాగుపడతారని, తర్వాత మద్దతు ధర ఇవ్వకపోతే వాళ్ళ అకౌంట్లో నష్టపోయిందంతా వాళ్ళ అకౌంట్లు వేసి వ్యవసాయదారులను ఆదుకోవాలని పథకం తేవటం కానీ, అదేవిధంగా ఇప్పుడు ఈ ఎవరెవరైతే ఇప్పుడు ఉద్యోగాలు రాని పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు మేము వీడు ట్రైనింగ్ తీసుకోకుండా వీడు కాంపిటేటివ్ ఎగ్జామ్కు పోలేడు, వీడు ట్రైనింగ్ తీసుకోవాలంటే వీడికి ఎంతో అంత ఆర్థిక సాయం లేనిది వీడు ట్రైనింగ్ తీసుకోలేడు, ట్రైనింగ్ లేని ఉద్యోగం రాదు. కనుక వీళ్ళ పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగం ఇప్పిస్తాం. ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు అకౌంట్లు వేస్తే వీడు ట్రైన్ అయ్యి వీడు ఉద్యోగం దొరకబట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక అది కూడా క్రియేట్ చేస్తున్నాం. కనుక మేము అందరినీ మా మేనిఫెస్టో అందరినీ కవర్ చేశాం. కనుక తప్పకుండా ఈసారి కాంగ్రెస్కే పట్టం కడతారు. ఘోరంగా ఓడిపోతాడు కేసీఆర్ కూడా. ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఫామ్ హౌస్లో పడుకుంటానని ఎందుకు అంటున్నాడు అంటే అపోజిషన్ స్టేటస్ కూడా వాళ్ళకు రాదనేది ఆయనకు తెలిసిపోయింది. కనుకనే నేను ఇంకా ఫామ్ హౌస్లో పడుకుంటా అంటున్నాడు. లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ హామీలను ఒకవైపు ఉన్నాయి, ఇప్పుడు కూటమి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెసిఫిక్ గా ఏమన్నా హామీలు ఇస్తున్నారు ఈసారి ఎన్నికలు? స్పెసిఫిక్ గా మేము ఇండస్ట్రియల్ పార్కులు క్రియేట్ చేయాలని, నేను ఇప్పుడు కేఎల్ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఒక 140 ఎకరాలలో స్టార్ట్ చేశాం. అట్లా ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొచ్చి
ఐటీఐ పాలిటెక్నిక్ నేను ఉద్యోగాలకు ట్రైనింగ్ అవసరమని పోయిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఒక పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాను ఇక్కడ. అవి నడుస్తున్నాయి ఇప్పుడు. వీళ్ళందరినీ ఏడో ఒక దగ్గర ట్రైన్ చేయటము, ఉద్యోగము అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఉండాలి, ఉద్యోగానికి అవైలబుల్ ఉన్న ఇండస్ట్రీస్ ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటుగా. కనుక అవి వస్తేనే ఇది ప్రాధాన్యత తీరుతుంది. కనుక మెయిన్గా అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయాలనుకుంటున్నాను కనుక వాళ్ళు నన్ను నమ్ముతున్నారు. నేను మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొంటానని కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి చెప్తున్నారు. ప్రజల నుంచి కూడా సానుకూలమైన స్పందన వస్తుందని, గెలుపు తనదని కూడా ఆయన అంటున్నారు. రాఘవేంద్ర, ఎన్టీవీ, మేడ్చల్.